ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనాన్ని సృష్టించినటువంటి అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి చర్చలు ప్రతిష్టంభనతోనే ముగియడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందనేటువంటి అంశంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా ఈ ప్రకంపనల్ని మనం హర్మూజ్ జలసంధిలో చాలా ప్రస్ఫుటంగా మనం చూడవచ్చు. అసలు ప్రపంచ వాణిజ్య కేంద్రమైనటువంటి హర్మూజ్ జలసంధి, అక్కడి నుండి 25% ఆఫ్ పెట్రోల్ అలాగే క్రూడ్ ఆయిల్ కూడా దాని నుంచి సరఫరా అవుతుండడంతో హర్మూజ్ జలసంధి దిగ్బంధం అనేటువంటిది యావత్తు ప్రపంచం కూడా దీనివల్ల కలగబోయేటువంటి నష్టం, విపత్తు అలాగే అనివార్యమైనటువంటి కొన్ని సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ శాంతి అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రతిష్టంభన తొలగిపోవాలని ఆశిస్తున్నటువంటి నేపథ్యం ఇది. అసలు ఈ చర్చల్లో ఎందుకు వైఫల్యం అనేటువంటిది కలిగింది అని ఒక్కసారి మనం చూసినట్టయితే ఇరు పార్టీల మధ్య భావజాలం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండటం, అలాగే కొన్ని అంశాలపై వాళ్ళు పట్టినటువంటి పట్టును ఏమాత్రం సడలించకపోవడం. ముఖ్యంగా మనం ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూసినట్టయితే అమెరికన్ లాంగ్వేజ్ కావచ్చు, అమెరికన్స్ చేసినటువంటి ప్రతిపాదన కావచ్చు, అలాగే అమెరికా చూపిస్తున్నటువంటి వైఖరి చాలా దారుణంగా ఉండటం, ముఖ్యంగా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాస్ పైన వాళ్ళు ఎటువంటి అంటే ఒక స్టాన్స్ను మారుస్తున్నారు అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఇరాన్ మొట్టమొదటి నుంచి చెప్తోంది లెబనాన్పై ఎటువంటి దాడులు జరగరాదు, అది కూడా మాకు చాలా ముఖ్యమని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇస్లామాబాద్ కూడా ఒప్పించే ప్రయత్నం చేసి అది నిజంగానే అటువంటి ఒప్పందంతోనూ ముందుకు వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్లామాబాద్ కూడా మాట మార్చింది. లెబనాన్ అంత ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక కాకపోవచ్చేమో అనేటువంటి ఒక సందర్భాన్ని కూడా ప్రవేశపెట్టడంతో ఇరాన్ చాలా దిగ్భ్రాంతికి గురైంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్టయితే అమెరికన్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్. ఇరాన్లో ఉన్నటువంటి ప్రాసెస్డ్ యురేనియం ఏదైతే ఉందో ఆ నిల్వలన్నింటినీ కూడా అమెరికాకు తరలించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన వాళ్ళ ఈ చర్చల్లో ఉన్నటువంటి ప్రైమ్ ఎలిమెంట్గా మనం చూడొచ్చు. అలాగే ఇరాన్ కూడా అంతే పట్టుదలతో ఉంది. హర్మూజ్ జలసంధిపై వాళ్లకు పూర్ణమైనటువంటి హక్కులు ఉన్నాయి, సంపూర్ణమైనటువంటి హక్కులు ఉన్నాయి. అలాగే ఆ జలసంధిపై వాళ్ళ యొక్క అధికారం అనేటువంటిది కొనసాగుతుంది అనేటువంటి అంశంలో ఎటువంటి వెనక్కుపోవడం ఉండదని వాళ్ళు తేల్చి చెప్పారు. మరి ఈ రెండిటి మధ్య మరి సయోధ్య కలిగేది ఎలా అంటే అసలు యునైటెడ్ నేషన్స్ ఈ విషయంపై ఏం చెప్తోందంటే ఏ దేశం కూడా జలసంధి అనేటువంటిది మానవ నౌకలు ఏవైతే అక్కడి నుండి ప్రయాణం చేస్తున్నాయో వాటిపై ఏ దేశం కూడా ఆంక్షలు విధించకూడదు అని. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే అమెరికా కూడా చెప్తోంది ఏ దేశమైతే ఇరాన్కు ఫేవర్ చేస్తూ సుంకం చెల్లించేటువంటి ట్యాక్స్ పే చేసేటువంటి, అంటే ఇప్పుడు అది కూడా చాలా భారీ స్థాయిలో ఉంది, మరి అటువంటి ట్యాక్స్ పే చేసేటువంటి నౌకల్ని మేము అక్కడికి పంపడానికి మేము ఒప్పుకోం, మా నౌకలు వచ్చి యుద్ధ నౌకలు వచ్చి వాటిని అడ్డుపడతాయని అక్కడ చాలా స్పష్టమైన టర్మ్స్లో చెప్తోంది. కానీ ఇరాన్ ఇంకొక విషయం, అక్కడ IRGC అనేటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్ అనేటువంటి డిఫెన్స్ మెకానిజం కూడా ఏం చెప్తోందంటే హర్మూజ్ అనేటువంటిది జలసంధి ప్రస్తుతం మూసివేస్తాం, అలాగే ఇటు పర్షియన్ గల్ఫ్ కానివ్వండి, ఇటు ఒమన్ గల్ఫ్ కానివ్వండి, రెండిట్లో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం జరుగుతుంది ఈ విధంగా అమెరికా కనుక ఇంటర్ఫియర్ అయితే. ఎందువల్ల అంటే ఈ ప్రాంతం అంతా కూడా మాకు సంబంధించింది కాబట్టి ఇక్కడ అమెరికా యొక్క ఏదైనా ఒక వాళ్ళ ఎలిమెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఉన్నట్లయితే డెఫినెట్గా మేము ఎదుర్కొంటామని చెప్తోంది. మరి తీవ్రమైనటువంటి పరిణామాలను మనం చూడబోతున్నామేమో అని కూడా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఈ 2 వీక్ ట్రూస్ అని మనం అంటాం, అంటే కాల్పుల విరమణ ఏదైతే ఉందో దాని తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు కూడా చాలా ఘోరంగా ఉండబోతున్నాయని ఇంటర్నేషనల్ డిప్లొమసీకి సంబంధించినటువంటి నిపుణులు కూడా వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు భారత్కు సంబంధించిన కూడా నౌకలు 15 అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇలా కనుక నిలిచిపోయినట్టయితే పెట్రోల్ యొక్క బ్యారెల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ప్రస్తుతం $100 ఉన్నటువంటి బ్యారెల్ కాస్ట్ మైట్ గో అప్ టు 150 అని కూడా చెప్తున్నారు, అండ్ ఈవెన్ బియాండ్ అని కూడా అంటున్నారు. కాబట్టి మరి ఇలా పెరుగుతూ పోతూ ఎస్కలేట్ అవుతూ పోతూ ఇంక్రీజ్ అవుతూ కనుక ఉన్నట్టయితే ప్రపంచ దేశాల్లో అసలు ఎనర్జీ క్రైసిస్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున రావచ్చు. అలాగే ముఖ్యంగా అఫెక్ట్ అయ్యేది మన ఏషియన్ కంట్రీస్. ఎందువల్ల అంటే మనం ఎక్కువ మిడిల్ ఈస్ట్ నుంచి రవాణా చేసుకుంటూ ఉంటాం, ఇంధనాన్ని అక్కడి నుంచి మనం తీసుకుంటూ ఉంటాం.
ఇప్పుడు భారత్తో సహా మిగతా ఏషియన్ కంట్రీస్ కూడా మనకు ఆల్టర్నేటివ్స్ ఏంటి అని చూస్తున్నారు. ఒక పక్క రష్యా మనకు చమురు అందిస్తుంది, అలాగే మన వెనిజువేలా అలాంటి కంట్రీస్ నుంచి అర్జెంటీనా అలాంటి కంట్రీస్పై కూడా ఆధారపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం ఆల్టర్నేటివ్స్పై దృష్టి సారిస్తూనే హర్మూజ్ జలసంధి యొక్క వివాదం చాలా తొందరగా సమసిపోవాలి అని అన్ని దేశాలు కూడా కోరుకుంటున్నాయి. అలాగే ఇక్కడ మరొక కీలకమైనటువంటి పాత్ర ఎవరిది అంటే ఇజ్రాయిల్ యొక్క పాత్ర. ఇజ్రాయిల్ ఈజ్ హెల్ బెంట్ ఆన్ కంటైనింగ్ లెబనాన్ అని మనకు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇజ్రాయిల్ యొక్క ఏకైక లక్ష్యం ఏంటి అంటే సదర్న్ లెబనాన్ను తన కంట్రోల్లోకి తీసుకోవడం. ముఖ్యంగా సదర్న్ లెబనాన్ అంతా కూడా హెజ్బుల్లా కంట్రోల్లో ఉంది కాబట్టి హెజ్బుల్లాను నామ రూపాలు లేకుండా ఆ ప్రాంతం నుండి వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నట్టు ఇజ్రాయిల్ కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మరి ఈ ట్రయాంగులర్ వార్ ఏదైతే ఉందో, ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఇజ్రాయిల్ అండ్ అమెరికా ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. అలాగే ఇరాన్ కూడా ధాటిగా మనకు జవాబిస్తూ ఉంది. అంటే ప్రపంచ దేశాలను ఉద్దేశించి చెప్తోంది, మేము ఎక్కడ కూడా వెనక్కు తగ్గం, మేము లక్షలాది మంది సైనికులను కూడా ఇప్పటికే మోహరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మాకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం కూడా అమెరికా చెల్లించాలి. అలాగే లెబనాన్ వైపు కన్నెత్తి కూడా చూడరాదు. అలాగే హర్మూజ్ జలసంధిపై మాకు పూర్తిగా హక్కులు ఉండాలి. ఇలాంటి ఒక 10 షరతులు కనుక ఒప్పుకున్నట్టయితే శాంతికి ఇప్పటికైనా మేము సిద్ధమే అని ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తున్నటువంటి నేపథ్యంలో అది అమెరికాకు ఎంతమాత్రం కూడా అది అంగీకార యోగ్యం కాదని మనకు తెలుస్తోంది. ఇవి జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇటు ఖతార్తో కానివ్వండి, అటు సౌదీ అరేబియా ఫారిన్ మినిస్ట్రీస్తో కానివ్వండి ఇరాన్ చర్చలు జరుపుతోంది. ఎందువల్ల అంటే మిడిల్ ఈస్ట్లో ఏర్పడినటువంటి ఈ సంక్షోభం యొక్క తీవ్ర రూపం ఎలా ఉంటుందో దాన్ని వివరించడం, అలాగే అమెరికాకు అలాగే ఇజ్రాయిల్ కనుక ఎవరైతే కోఆపరేషన్ కనుక చేసినట్టయితే ఒపేక్లో కూడా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయాలని చాలా స్పష్టంగా అక్కడ చెప్తున్నట్టు మనకు తెలుస్తోంది. ద మెసేజ్ ఈజ్ క్వైట్ క్లియర్. అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ మిడిల్ ఈస్ట్ దేశాలపై, ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒమన్ గల్ఫ్పై ఉండరాదనేటువంటి ఉద్దేశంతో ఇరాన్ చాలా కృతనిశ్చయంతో ఉంది. అలాగే వాళ్ళు ప్రాసెస్ చేసి పెట్టుకున్నటువంటి యురేనియం నిల్వలు కూడా శాంతియుతమైనటువంటి యూజర్స్ కోసం మేము పెట్టుకున్నాం కాబట్టి వాటిని అమెరికాకి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇటు యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, అలాగే మిగతా దేశాలు కూడా వాటి ప్రయత్నాలు అవి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నాటో దేశాలైనటువంటి ఇప్పుడు బ్రిటన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, అవి నిజంగా అమెరికా చేసేటువంటి ప్రతిపాదనలకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వటం లేదు. ఇండిపెండెంట్గా నెగోసియేషన్స్ చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా చిత్రమైనటువంటి పరిస్థితిగా మనం పేర్కొనాలి. అలాగే మనం చూసినట్టయితే అమెరికా తన యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తానంటూ అమెరికా కూడా యుద్ధ నౌకల్ని మోహరించి ఉంది. అలాగే అక్కడ మెరైన్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి చేరుతున్నారు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో దీని యొక్క తీవ్ర రూపాన్ని మనం చూడబోతున్నామేమో అనేటువంటి ఒక రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మరి నిజంగా ఈ సంక్షోభానికి మూల కారణాలను అన్వేషించి శాంతియుతమైనటువంటి ఒక ప్రతిపాదన కనుక ఆ రెండు దేశాల మధ్య కుదర్చగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ వెళ్ళిపోవటమే కాకుండా ముఖ్యంగా హర్మోజ్ స్ట్రైట్ అనేటువంటిది అది ఒక పెరెన్నియల్ కంటిన్యూస్ ప్రాబ్లం కాబట్టి దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాలి అని అలా ప్రపంచ దేశాలు సాధించినట్లయితే వాణిజ్యం అలాగే శాంతియుతమైనటువంటి రిలేషన్స్ కూడా కంట్రీస్ మధ్య ఉంటాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.